హలో గైస్, ఈ వీడియోలో మనము బెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటిది, అసలు ప్రాబ్లమ్స్ ఫండ్ అకౌంట్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది అన్నీ మనం తెలుసుకుందాము. అండ్ ఆల్సో నేను $25,000 ఛాలెంజ్ చేయబోతున్నాను ఫండింగ్ టిప్స్లో. దాంట్లో మనం ఛాలెంజ్ ఏం చేస్తామంటే ప్రతి ట్రేడ్లో 1% రిస్క్ చేస్తాము. అండ్ అదే రిస్క్ మెయింటైన్ చేస్తూ మనం ఛాలెంజ్ క్లియర్ చేస్తాము. ప్రతి ట్రేడ్ని నా డిస్కార్డ్ సర్వర్లో షేర్ చేస్తాను. డిస్కార్డ్ సర్వర్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎవరైనా కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యూట్యూబ్ లైవ్స్ కూడా మనము రిజ్యూమ్ చేస్తున్నాము. ఇవాటి నుంచి యూట్యూబ్లో లైవ్ ట్రేడింగ్ కూడా చేస్తాను. సో ఎవరైనా కూడా యూట్యూబ్ లైవ్ ట్రేడింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టండి. ఎప్పుడు లైవ్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో గోయింగ్ టు ఫండెడ్ అకౌంట్స్. ఫండెడ్ అకౌంట్స్ అనేది ట్రేడర్స్కి ఒక వరం లాంటిది. ఎందుకంటే మన దగ్గర ఒక $30 ఒక $100 క్యాపిటల్తోని మనం ఎంత చేయగలుగుతాం? ఒక డేలో మా అంటే ఒక $10 to $20 ప్రాఫిట్ చేయగలుగుతాం. ఇంక్లూడెడ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ట్రేడ్లో కొంచెం 1%, 2%, 3% రిస్క్ చేస్తూ ఇంత ప్రాఫిట్ చేయగలుగుతాం. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు ఒక $100, $150 తోటి 25 lakhs అకౌంట్ కూడా బై చేయొచ్చు. ఒకవేళ $30 ఉంటే 5 lakhs అకౌంట్ బై చేయొచ్చు. సో ప్రూవెన్ దట్ యు ఆర్ ఏ స్కిల్డ్ ట్రేడర్. మీ దగ్గర అకౌంట్ ఎక్కువ డ్రాడౌన్లోకి వెళ్ళకుండా మీరు కనుక 8%, 5% ప్రాఫిట్ చేయగలిగితే దే విల్ ప్రొవైడ్ యూ క్యాపిటల్ టు ట్రేడ్. అండ్ మీరు ట్రేడ్ చేసిన ప్రాఫిట్స్లో ప్రాఫిట్ స్ప్లిట్ కూడా వస్తుంది. సో వీటన్నిటి గురించి డీటెయిల్ వెళ్ళిపోదాము. అండ్ ఫండింగ్ టిప్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫండింగ్ టిప్స్ ఫుల్ రివ్యూ అండ్ నా పేఅవుట్ ఇవన్నీ మీకు చూపిస్తాను. దాంతోపాటు లైవ్లో ఐఎమ్ గోయింగ్ టు బై $25,000 అకౌంట్ టుడే. సో గైస్, డిస్క్రిప్షన్ ఉన్న ఫండింగ్ టిప్స్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది అనమాట ఇంటర్ఫేస్. సో మీరు ఇక్కడ న్యూ యూజర్స్ అయితే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ అప్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఒకసారి 2 సార్లు అకౌంట్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త ఈమెయిల్ ఐడితో, ఎందుకంటే మీరు కేవైసీ చేయలేదు కాబట్టి మళ్ళీ కొత్త ఈమెయిల్ ఐడితో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే మన కూపన్ కోడ్ తోటి 20% ఆఫ్ వస్తుంది. సో వెన్ ఆఫ్టర్ లాగిన్ మీకు ఇలా కనబడుతుంది అనమాట ఇంటర్ఫేస్. సో బై ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఏమి అకౌంట్ బై చేయాలి, 1 స్టెప్ 2 స్టెప్ అండ్ ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అకౌంట్స్. నేను ఇప్పుడు బై చేయబోయేది $25,000 ఛాలెంజ్. అండ్ నా దగ్గర ప్రజెంట్ ఏదంటే కూపన్ కోడ్ లేదు. కొత్త యూజర్స్కి మాత్రం 20% ఆఫ్ ఉంది. కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ ఉంది, యూజ్ చేయొచ్చు. సో దీనికంటే ముందు కూడా మనము ఫండింగ్ టిప్స్ రూల్స్ మనము చూద్దాం. దానికోసం మనం వెబ్సైట్ టర్మ్స్ ఆఫ్ యూజ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఆల్ ద ట్రేడింగ్ రూల్స్ వస్తుంది అండ్ డిఫరెంట్ అకౌంట్స్కి. నేను బిగినర్స్కి ప్రిఫర్ చేసేది 2 స్టెప్ ఫండింగ్ టిప్స్. ఓకేనా, అయితే మనం అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఫండింగ్ టిప్స్లో 2 స్టెప్ అకౌంట్ రూల్స్ ఏంటంటే ట్రేడింగ్ బిహేవియర్ అండ్ రూల్స్. సో మనం ఇక్కడ phase 1 అండ్ phase 2 రెండు పాస్ అవ్వాలి. సో phase 1లో మనం 8% టార్గెట్ రీచ్ అవ్వాలి. ఒకవేళ మనం కట్టే ఫీజు ఒక 10% తగ్గాలనుకుంటే 10% టార్గెట్ కోసం వెళ్ళాలి. అఫ్కోర్స్ ఐ వోంట్ రికమెండ్ దట్ 8% టార్గెట్కి వెళ్ళండి. అండ్ phase 2 వచ్చి చూస్తే మనకు 5% ప్రాఫిట్ చేయాలి. ఇంక్లూడెడ్ రూల్స్, మ్యాక్సిమం డైలీ లాస్ లిమిట్ 5%. అంటే ఆన్ ఏ డే మీరు 5% ఎక్కువ లాస్ చేయకూడదు. ఎగ్జాంపుల్, నేను ఇందాక మనము ఇక్కడ చూసుకుంటే అకౌంట్ సైజులో $25,000 అకౌంట్ ఉంది కదా, దాంట్లో 5% వచ్చేసి మనకు $1,250. అంటే నేను సింగిల్ డేలో $250 లాస్ చేయకూడదు అనమాట. ఇఫ్ ఐ బ్రీచ్ దట్ దెన్ ఐ విల్ లూజ్ మై అకౌంట్. సేమ్ అదనే మ్యాక్సిమం లాస్ లిమిట్. ఓకేనా, ఇది 10%. ఆఫ్ కోర్స్ ఇందాక లేదా 1250 ఉంటుంది, ఇప్పుడు 2500 ఉంటుంది. ఓవరాల్ అకౌంట్ డ్రాడౌన్ లిమిట్ విత్ ఇన్ అది 5 days అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 10 days అయినా కూడా అంతవరకు మీరు బ్రీచ్ అయ్యారంటే అకౌంట్ విల్ బి బ్లోన్ అవే. అండ్ న్యూస్ ట్రేడింగ్ చూస్తే డ్యూరింగ్ ఎవల్యూషన్ ఏదైతే phase 1, phase 2, phase 1 ని మనం స్టూడెంట్ అంటాం, phase 2 ని ప్రాక్టీషనర్ అంటాం. యు ఆర్ అలౌడ్ టు హోల్డ్ ట్రేడ్స్ ఓవర్ ద వీకెండ్ అండ్ ట్రేడ్ డ్యూరింగ్ ద న్యూస్ ఇన్ ద ఎవల్యూషన్ స్టేజ్. ఎవల్యూషన్ స్టేజ్లో ఎలాంటి రూల్స్ లేవు. సో డ్యూరింగ్ మాస్టర్ స్టేజ్ అంటే మనకు ఎప్పుడైతే మనం phase 1, phase 2 క్లియర్ అయితే మనకు ఒక అకౌంట్ వచ్చిన తర్వాత దాన్ని మనం మాస్టర్ ఫేజ్ అంటాం. అక్కడ మనం చూస్తే ట్రేడింగ్ న్యూస్ అండ్ మాస్టర్ అకౌంట్ ఈస్ అలౌడ్ డిపెండింగ్ ఆన్ ది చూజ్ అండ్ రివార్డ్ సైకిల్. అండ్ మీకు లాస్ట్ టైం చూపించాను రివార్డ్ సైకిల్ ఎలా చూస్ చేసుకోవాలని. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు phase 1, phase 2 ఏదైతే ఛాలెంజ్ తీసుకోబోతున్నానో దాంట్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ యూ రీచ్ ద మాస్టర్ స్టేజ్, మనము ఆన్ డిమాండ్ కనుక సెలెక్ట్ చేస్తే మనకు న్యూస్ ట్రేడింగ్ అలో ఉంటుంది. బట్ ట్యూస్డే పేడే, బై వీక్లీ, మంత్లీ రివార్డ్ సైకిల్లో మాత్రం మనకు ఉండదు. అది సెక్షన్ 6లో మనం చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఏదైతే సెక్షన్ 6 రివార్డ్ సెక్షన్లో ఐ విల్ షో దట్ అగైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇది రివార్డ్ సైకిల్స్. యా, during the master stage, on demand reverse cycle. With on demand master cycle, you are allowed to hold trades
during allow to trade news events on the master account. Okay. Mm. అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ ఫండింగ్ పిప్స్లో మాత్రం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ట్రేడ్ ద వే యూ వాంట్, బట్ ఓన్లీ వాళ్ళు ట్రీట్ చేసే ఒక్కటే ఆ ఎగ్జామ్షన్. మనకి ఇక్కడ ఫండింగ్ పిప్స్లో మనం ఫాలో అవ్వాల్సింది మూడు రూల్స్. ఒకటి, డైలీ డ్రాడౌన్ రీచ్ అవద్దు. రెండు, మ్యాక్సిమం డ్రాడౌన్ రీచ్ అవద్దు. అండ్ ఎప్పుడైతే మాస్టర్ అకౌంట్ వస్తుందో ఒకటే ట్రేడ్లో 3% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. అంతే. దేర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ దట్. యాజ్ ఆఫ్ ఐ నో, నేను ఫండింగ్ పిప్స్లో పేఅవుట్ కూడా తీశాను కాబట్టి ఇంతే ఉంది. ఇంకేమైనా ఉంటే ఎనీ హిడెన్ రూల్స్ ఉంటే మీరే చెప్పాలి. బట్ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దిస్. ఓకే. అండ్ టాక్సిక్ ట్రేడింగ్ ఫ్లో అంటే మామూలుగా మనము ఓవర్ లెవరేజ్ వాడడము, ఓవర్ రిస్క్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటుంది అనమాట. అంటే ఎంతెంత అకౌంట్కి ఇంత లాట్స్ కంటే ఎక్కువ వేయకూడదు అని ఉంటుంది. మామూలుగా మనకు ఫారెక్స్లో గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళకి 4 లాట్స్ కంటే ఎక్కువ అలో చేయదు. అదే ఫారెక్స్ అనుకోండి, ఇట్ విల్ అలో అరౌండ్ 12 to 13 లాట్స్ ఐ గెస్. సో అక్కడ మనకు ఈ రూల్ చూసుకోవాలి. గ్యామ్లింగ్ బిహేవియర్ వచ్చేసి మనకు గ్యామ్లింగ్ బిహేవియర్లో ఫస్ట్ ఏంటంటే యూ కెన్ రీడ్. మనం ఇక్కడ రూల్ చూసుకుంటే, ఇఫ్ ద ట్రేడ్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఓపెన్, యు ఆర్ అలౌడ్ టు ఓపెన్ న్యూ ట్రేడ్స్ ఆన్ ది సేమ్ డే. మ్యాక్సిమం లాట్ ఎక్స్పోజర్ లిమిట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఓపెన్ ట్రేడ్, ఇట్స్ నాట్ ద డైలీ లిమిట్. ఓకేనా. అండ్ ఇక్కడ లాట్ సైజ్ రూల్ మనకి ఇది ఒక రూల్ అనమాట. గ్యాంబ్లింగ్ బిహేవియర్కి వస్తే, ట్రేడింగ్ డిపెండ్ బై ఎమోషన్స్ రాదర్ దెన్ రేషనల్ అనాలిసిస్ రిసెంబుల్ గ్యాంబ్లింగ్. ట్రేడర్స్ మే చూస్ లాసెస్. అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్, ఇందాక చెప్పాను 3% కంటే ఎక్కువ లాస్ రాకూడదు ఒకటే ట్రేడ్లో. అండ్ స్ప్లిట్టింగ్ ద ట్రేడింగ్ ఇంటూ మల్టిపుల్ పొజిషన్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 1 లాట్ వేసే బదులు 0.25 తోటి 4 లాట్లు ఓపెన్ చేసినా కూడా అదంతా ఒకటే ట్రేడ్ కిందకి వస్తుంది. దాన్ని మనం ఒక సేమ్ ట్రేడ్ ఐడియా అంటాం. అంటే ఓపెనింగ్ ఏ న్యూ పొజిషన్ విత్ ఇన్ 5 minutes ఇన్ ద సేమ్ డైరెక్షన్ విల్ బి ఆల్సో కన్సిడర్డ్ as న్యూ ట్రేడ్ ఐడియా. అంటే మీరు మనందరూ కొంచెం ఎక్కువ తెలివి ఉపయోగించి 2% లాస్ రాగానే కట్ చేసి మళ్ళీ సేమ్ లాట్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ లాట్స్ అవ్వచ్చు, విత్ ఇన్ 30 seconds, విత్ ఇన్ 1 minute 2 minutes లో మళ్ళీ పనిచేసినా కూడా ఆ హోల్ థింగ్స్ అనేది సేమ్ ట్రేడ్ కిందకి వస్తుంది అనమాట. అండ్ హై ఫ్రీక్వెన్సీ టిక్ స్కాల్పింగ్ గురించి మీకు తెలుసు. ఎమ్మటి చెల్లు వెరీ ఫాస్ట్ ట్రేడ్స్ చేయడం వల్ల కూడా టాక్సిక్ బిహేవియర్ కిందకి వస్తుంది. అండ్ ఇవన్నీ మనకు సాఫ్ట్ బిట్స్ అనమాట. దే విల్ సెండ్ యూ ఈమెయిల్ అండ్ దే విల్ సెండ్ యూ వాట్ వి సే ఒక రిమైండర్ ఇస్తారు వాళ్ళు మీకు, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అని చెప్పి. ఇవన్నీ సింపుల్ ఏమంటాం, దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఫర్ ద ట్రేడర్. సో ఇవన్నీ మీరు ఏదో కొత్త రూల్స్ ఉన్నాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉన్న వాళ్ళే ట్రేడర్స్ అవుతారు. ఒకవేళ మీరు ఇవన్నీ చేయకుండా ట్రేడింగ్ చేస్తారంటే ఆఫ్ కోర్స్ యు ఆర్ నాట్ ఏ ట్రేడర్. ఓకే. యాజ్ ఆఫ్ అంటే నాకు తెలిసినంత వరకు ఇన్స్ట్రుమెంట్ మనం చూసుకుంటే లెవరేజ్ ఫస్ట్ ఫారెక్స్లో 1:100 ఉన్నది, మెటల్స్లో 1:30, ఇండెక్స్లో 1:20, ఎనర్జీస్ 1:10, అండ్ క్రిప్టోకి వచ్చేసి 1:2 మాత్రమే ఉంది. ఓకేనా. ఎర్లర్ ఇట్ వాజ్ లైక్ 1:10 అనుకుంటా, 1:2 తగ్గించారు. నో యాక్చువల్లీ 1 స్టెప్లో తగ్గించారు. 1:2 ముందు నుంచి 1:2 ఉండే. ఐ షో ద డిఫరెన్స్. అండ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ మీకు MT5 లేకపోతే ట్రేడ్ లాకర్, ఇంకోటి వచ్చేసి మ్యాచ్ ట్రేడర్. రివార్డ్ సెక్షన్లో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ రివార్డ్ సెక్షన్లో ఇవన్నీ మీరే చదవండి, మీకు అర్థమవుతుంది. సింపుల్ థింగ్స్. ట్యూస్డే పేఅవుట్ తీసుకుంటే 60% వస్తుంది, బై వీక్లీ తీసుకుంటే 80% వస్తుంది, మంత్లీ తీసుకుంటే 100% ఇస్తారు. ఇంతే, అంతమించి లేదు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆన్ డిమాండ్ పేఅవుట్ విత్ 90% రివార్డ్ స్ప్లిట్. దాంట్లో మనకు న్యూస్ ట్రేడింగ్ అలా ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే న్యూస్ ట్రేడ్లో ఒకటేసారి అకౌంట్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినా కూడా దాన్ని మనం గ్యాంబ్లింగ్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు న్యూస్ ట్రేడింగ్లో ఎంత ఎక్కువ ప్రాఫిట్ చేస్తే అది 35% పెట్టుకొని మిగతా డేస్లో ఆ ప్రాఫిట్ని 35 లాగా కన్వర్ట్ చేసుకొని చేయాలి. కన్సిస్టెన్సీ రూల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో. సో ఇక్కడ మీరు చదివినా మీకు అర్థమవుతుంది. హాట్ సీట్ రివార్డ్స్ 100% రివార్డ్ స్పీడ్. ఎప్పుడైతే ఒక ట్రేడర్ కన్సెక్టివ్గా 14 పేఅవుట్స్ తీస్తారో వాళ్ళకి హాట్ సీట్ వస్తుంది. స్కేలప్. సో దిస్ ఈజ్ హౌ వి స్కేలప్. సో స్కేలింగ్ ప్లాన్ లెవెల్ 1 వచ్చేసి 10% టోటల్ ప్రాఫిట్ కనుక మనం పేఅవుట్ లా తీస్తే 20% స్కేలప్ వస్తుంది అకౌంట్. ఓకేనా. అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్ విల్ బి ఇంక్రీస్డ్ బై 1%. అండ్ ఇంటర్మీడియట్ ట్రేడర్లో లెవెల్ 2లో మనకు
8 successful payouts. After 8 successful payouts and total profit of 20%, you will receive a 30% increase in your initial capital. Okay, and also maximum drawdown 1% decrease అవుతుంది, అండ్ డైలీ drawdown కూడా 1% ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఓకేనా, అంటే మనం కొంచెం 1% ఎక్కువ లాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసి 5% కూడా 6% అవుతుంది. సో ఇలా మనం వెళ్తూ వెళ్తూ లాస్ట్కి వచ్చేసి మనకు హాట్ సీట్ వస్తుంది. హాట్ సీట్ ఏంటంటే after 16 rewards with a total payout profit of 40%, you will ascend to the pinnacle of elite trader. This exclusive status ఇదేంటంటే మనకు డైరెక్ట్ లైవ్ అకౌంట్ ఇస్తారనమాట. అప్ టు 2 million వరకు ఇస్తారు. సో ఇక్కడ మనం ఏ రోజు ప్రాఫిట్ ఆ రోజు తీసుకోవచ్చు. సో మెర్జింగ్ అకౌంట్స్, మన 2-3 అకౌంట్స్ ఉంటే మెర్జ్ చేసుకోవచ్చు ఒకటేసారి. యూ కెన్ ట్రేడ్ అప్ టు 3 lakhs కంబైన్. రీఫండ్స్ 4th రివార్డ్ తోటి మన ఫీజ్ అనేది రీఫండ్ వస్తుంది. 30 days ఇన్యాక్టివ్ ఉంటే మన అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇక ఐపీ అడ్రస్. సో యు ఆర్ ఫ్రీ టు ట్రావెల్, ఎప్పుడైనా మనం ఏం చేయొచ్చు. బట్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ యాక్టివిటీ కనబడితే దే మే ఆస్క్ యూ టు షో ద ప్రూఫ్స్. సో ఎప్పుడైనా కూడా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. నన్ను అడిగితే ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రేడ్ చేయకపోవడం బెటర్. లేదు నేను ఒక చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాను, నా ట్రేడింగ్ తప్పదు అనుకుంటే ప్రూఫ్స్ పెట్టుకోండి. లేకపోతే నేను ముందే ట్రావెల్ చేయబోతున్నాను అని చెప్పి ఫండింగ్ టీమ్కి మీరు చెప్పండి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ హోల్ థింగ్స్ అన్ని సేమ్, బట్ స్టెప్ 1కి స్టెప్ 2కి డిఫరెన్స్ వచ్చేసి మనకు ఓన్లీ ట్రేడింగ్ బిహేవియర్ అండ్ రూల్స్లో వస్తుంది. ఇక్కడ ఇందాక మనము 2 స్టెప్ చూసాం కదా, ఇప్పుడు 1 స్టెప్ వచ్చేసి అంటే సింగిల్ స్టెప్లో మన అకౌంట్ క్లియర్ చేయడం. ఇక్కడ మనకు మ్యాక్సిమం డైలీ లాస్ లిమిట్ వచ్చేసి డైలీ జస్ట్ 3% మాత్రమే, అండ్ ఓవరాల్ లాస్ లిమిట్ వచ్చేసి 6%. ఓకే, సో బట్ మన ప్రాఫిట్ చేయాల్సింది మాత్రం సేమ్. స్టూడెంట్ ఫేజ్లో ఒకటే ఫేజ్ ఉంటుంది కాబట్టి 10% ప్రాఫిట్ చేయాలి విత్ 3% డైలీ రిస్క్ అండ్ 6% మ్యాక్సిమం ఓవరాల్ రిస్క్ ఇన్ ద అకౌంట్. ఓకే, ఇక మిగతాది పేఅవుట్ సైకిల్స్ ఇవన్నీ సేమ్ కంపేర్ టు స్టెప్ 2 అకౌంట్స్. సో ఇన్స్టెంట్ అకౌంట్స్ అంటే జీరో అన్నట్టు. ఫండింగ్ టీమ్ జీరో ఈజ్ ఇన్స్టెంట్ అకౌంట్, అంటే వితౌట్ పాసింగ్ phase 1 ఆర్ phase 2 యుల్ గెట్ యాక్సెస్ టు ద క్యాపిటల్. ఇక మనం చూస్తే మ్యాక్సిమం డైలీ లాస్ లిమిట్, ఇప్పుడు మనకు ఎలాంటి ఏమంటాం ఎవల్యూషన్ లేదు కాబట్టి ప్రాఫిట్ టార్గెట్ లేదు. మ్యాక్సిమం డైలీ లాస్ లిమిట్ వచ్చేసి 3%, మ్యాక్సిమం ట్రైలింగ్ లాస్ లిమిట్ వచ్చేసి 5%. ఓకేనా, అంటే మన అకౌంట్ 5% కంటే లాస్లోకి వెళ్ళకూడదు హైయెస్ట్ ఈక్విటీ నుంచి. అంటే ఈరోజు మనం అకౌంట్ స్టార్ట్ అయినాక మీరు 6%, 7% ప్రాఫిట్ చేసినాక కూడా మీకు ఓవరాల్ డైలీ రావడానికి ఆల్మోస్ట్ 13-14% ఉంటుంది. కానీ మీరు చేసిన ప్రాఫిట్ కూడా మీరు మొత్తం రిస్క్లో పెట్టలేరు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫండింగ్ పిప్స్ ఏ అకౌంట్ అయినా కూడా మాస్టర్ అకౌంట్స్లో 3% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు సింగిల్ ట్రేడ్లో. అండ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు హోల్డ్ ట్రేడ్ డ్యూరింగ్ న్యూస్ ట్రేడింగ్లో మాత్రం జీరో. ఇన్స్టెంట్ అకౌంట్స్లో న్యూస్ ట్రేడింగ్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ దీస్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రిమైనింగ్ అన్ని రూల్స్ సేమ్. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ వచ్చేసి ఇన్స్టెంట్ అకౌంట్లో కన్సిస్టెన్సీ స్కోర్. పేఅవుట్ తీయాలంటే మనకు అక్కడ మినిమం మనము 1%, మినిమం 1% ప్రాఫిట్ ఉండాలి. అండ్ ఆల్సో 15% కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే మీరు తీసే పేఅవుట్లో ఏ రోజు కూడా 15% కంటే ఎక్కువ ప్రాఫిట్ చేసినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ మీరు $100 పేఅవుట్ దిద్దాం అనుకుంటే సింగిల్ డేలో $15 కంటే ఎక్కువ ప్రాఫిట్ మీరు చేసి ఉండకూడదు. ఓకేనా, అండ్ మినిమం 7 ప్రాఫిటబుల్ డేస్, 7 days ప్రాఫిటబుల్ చేయాలి. ఓకే, ప్రాఫిటబుల్ డేస్ 7 ఉంటేనే మనకు పేఅవుట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం 1% రిస్క్ కూడా ఉంది. This means floating profit must not exceed 1% of the account size. If your floating P&L drops below 1%, account will be closed. Okay, so these are the rules and regulations of the funding pips. So now ఇప్పుడు మనము funding pips account buy చేయడానికి వెళ్దాము. So there are no coupons for us, so let's go. I'm going to buy this $25,000 account MT5. చెక్ చేసుకోండి ఒకసారి. 2 step funding pips, 8% నా డిఫాల్ట్, $25,000 అకౌంట్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి MT5. సో ఐఎమ్ గోయింగ్ టు బై టు కంటిన్యూ పేమెంట్. సో నేను క్రిప్టో మెథడ్లో బై చేస్తాను. ఓకేనా, సో నేను యూజ్ చేసే మెథడ్ వచ్చేసి TRX.
సో, వన్ సెక్. సో గైస్ నేను ఇప్పుడు టీఆర్ఎక్స్ మోడ్‌లో పే చేస్తున్నాననమాట. సో, ఇది నేను స్కాన్ చేసి నా ట్రస్ట్ వాలెట్ గాని లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ద వాలెట్స్ క్రిప్టో వాలెట్స్ పేమెంట్ చేస్తాను. సో, నౌ ద పేమెంట్ ఈస్ డన్. సో, లెట్స్ సీ ఎంత టైం పడుతుందో చూద్దాం. సో, నౌ పేమెంట్ ఈస్ డన్. ఎంత ఆల్మోస్ట్ 5-10 సెకండ్స్‌లో పేమెంట్ అయిపోయింది. నౌ వితిన్ 10 సెకండ్స్ లోపు నాకు మెయిల్ వస్తది. ఐ విల్ జస్ట్ రిఫ్రెష్ మై మెయిల్. So okay, sorry, transaction is in processing. Yeah, now I got my transaction completed. Okay, so within very less time I'll get my account credentials. Yeah, order confirmation, and then ఇలా మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత స్టూడెంట్ అకౌంట్ డీటెయిల్స్ అని వస్తుంది. MT5 లాగిన్ ఇది అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో మీరు MT5 లాగిన్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇలా మనము డాష్బోర్డ్లోకి వెళ్తే బ్యాక్ టు డాష్బోర్డ్ అండ్ ఓపెన్ దిస్ అకౌంట్. సో దిస్ ఈజ్ న్యూ. సో ఇక్కడ మనం చూస్తే అకౌంట్ ఉంటుంది. మీరు ఒకవేళ వెబ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ మెటా ట్రేడర్ 5 అంటే ఇలా మీకు టర్మినల్ వస్తది. ఈ టర్మినల్‌లో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, లాగిన్ అయ్యి. సో ఐ యామ్ నాట్ యూజింగ్ దిస్ ఎందుకంటే నాకు ఏమంటాం ఐపీ ఇష్యూ వస్తది కాబట్టి. సో ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ ఉంటది. అకౌంట్ సైజ్ $25,000 మినిమమ్ ఇదేంటిది బ్యాలెన్స్, ఈక్విటీ, స్కోర్ అండ్ ఇక్కడ మీరు విన్ రేట్ చూడొచ్చు. యావరేజ్ విన్ ఇవన్నీ మీకు నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోయుంటే ఫండింగ్ టిప్స్ లైవ్ పేఅవుట్ వీడియో ఉంటది. ఒకసారి చూడండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్టర్ పాస్ అయిన తర్వాత ఎలా ఉంటదనేది. సో నౌ యూ గాట్ ద ఐడియా రైట్. సో గైస్ దిస్ ఈస్ ద ఫండింగ్ టిప్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫండింగ్ టిప్స్. అండ్ ఇన్ దిస్ అకౌంట్ మీరు అక్కడ మన అకౌంట్ ఐడి కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఈ అకౌంట్ ఐడి మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఏమైనా చేసుకోండి. ఇదే అకౌంట్‌లో మనము 1% రిస్క్ పర్ ట్రేడ్ చేస్తూ విల్ మేక్ ట్రేడ్స్ అండ్ విల్ మేక్ దిస్ ఫేజ్ 1 పాస్, ఫేజ్ 2 పాస్ అండ్ విల్ గెట్ ద పేఅవుట్ యూజింగ్ ద సేమ్ రిస్క్ మేనేజ్‌మెంట్. స్ట్రాటజీ సేమ్ కాదు. రిస్క్ మేనేజ్‌మెంట్ మాత్రమే సేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఐ విల్ బి అప్డేటింగ్ నేను దీనికి ఏమంటాం హౌ టు క్లియర్ అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేది నేను త్వరలో మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానెల్ డిస్క్రిప్షన్ ఉంటది. జాయిన్ అవ్వండి. అండ్ దీంట్లో మనకు అప్రోచ్ డిఫరెంట్ ఉంటది. ఒకవేళ పర్ డే 2 ట్రేడ్స్ హిట్ అయిన తర్వాత థర్డ్ ట్రేడ్‌లో ఎలాంటి సినారియో ఉంటది. థర్డ్ ట్రేడ్ హిట్ అయితే ప్రాఫిట్ ఆర్ టార్గెట్ ఏది లాస్ ఆర్ టార్గెట్ ఏది జరిగినా నెక్స్ట్ ట్రేడ్‌లో ఏం చేయాలి? చేయాలా వద్దా? అనేది ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అనేది ఉంటది. దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఐ విల్ అప్డేట్ దేర్. అండ్ ఇంకా ఫండింగ్ పిప్సే కాదు బ్లూబెర్రీ గాని, క్వాంటెకిల్ గాని ఇంకా మనకు ఫండింగ్ టిక్స్, ఫ్యూచర్స్ అకౌంట్స్ వీటన్నిటికి సంబంధించిన డీల్స్, కూపన్స్ కావాలనుకుంటే డిస్కౌంట్ సర్వర్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరికైనా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని మీద డీటెయిల్డ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.